నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్లకు భారీ శుభవార్త. దసరా కానుకగా ట్రెజరీ 2 చెల్లింపులు. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే పెన్షనర్లకు నిజంగా ఇది ఒక వరం అనే చెప్పాలి. ప్రభుత్వం నుండి ఒక కీలక ప్రకటన వెలువడింది. ఇది దేశవ్యాప్తంగా ఉన్న పెన్షనర్లకు ఎంతో లబ్ధి చేకూర్చనుంది. ముఖ్యంగా డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్, జీవన్ ప్రమాణ్ విషయంలో ప్రభుత్వం ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. పెన్షనర్లు తమ పెన్షన్ నిరంతరాయంగా పొందేందుకు ప్రతి సంవత్సరం సమర్పించవలసిన లైఫ్ సర్టిఫికేట్ ప్రక్రియను మరింత సులభతరం చేసే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ విషయంలో దేశవ్యాప్తంగా ఉన్న పెన్షనర్లకు గొప్ప సౌకర్యమైతే కల్పిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నవంబర్ 2027 నాటికి దేశవ్యాప్తంగా డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ కోసం ఒక ప్రత్యేక ప్రచారాన్ని ప్రారంభించనుంది. ఈ ప్రచారం ద్వారా పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికేట్ ఆన్‌లైన్‌లో సురక్షితంగా మరియు సులభంగా సమర్పించే అవకాశం లభిస్తుంది. దీనివల్ల బ్యాంకులు లేదా ఇతర కార్యాలయాలకు తరచుగా వెళ్లాల్సిన అవసరం తప్పుతుంది. ముఖ్యంగా వృద్ధులకు ఇది ఎంతో ఉపశమనాన్నయితే కలిగిస్తుంది. అంతేకాకుండా వృద్ధులైన పెన్షనర్లను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం అదనపు సౌకర్యాన్ని కూడా కల్పించింది. 80 సంవత్సరాలు పైబడిన పెన్షనర్లు అక్టోబర్ 1, 2025 నుండి తమ లైఫ్ సర్టిఫికేట్‌ను సమర్పించవచ్చు. సాధారణంగా లైఫ్ సర్టిఫికేట్ సమర్పణకు నిర్దిష్ట కాలపరిమితి ఉంటుంది. అయితే వృద్ధులకు ముందస్తుగా ఈ వెసులుబాటు కల్పించడం ద్వారా వారు తొందరపడకుండా తమకు అనుకూలమైనటువంటి సమయంలో ప్రక్రియను పూర్తి చేయడానికి అవకాశం కల్పించబడింది. ఇక ఈపీఎస్ ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్ 95. ఈ పథకం కింద ఉన్న పెన్షనర్లకు కూడా ప్రభుత్వం శుభవార్త అందించింది. ఈ పథకం కింద ఉన్న పెన్షనర్లకు పెన్షన్ పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం నెలకు 1500 ఉన్న పెన్షన్‌ను 2500 వరకు పెంచాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ పెంపు ద్వారా వేలాది మంది ఈపీఎస్ 95 పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు. ముఖ్యంగా దసరా పండుగ నాటికి ఈ పెంపుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది అని సమాచారం. దీనికి సంబంధించిన మంత్రి కూడా ఇప్పటికే అధికారిక ప్రకటన చేసినట్టు తెలుస్తోంది. ఇది పెన్షనర్లు ఆర్థిక భద్రతకు ఎంతో తోడ్పడుతుంది. మొత్తంగా డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ప్రక్రియ అనేది సరళీకరణ వృద్ధులకు ప్రత్యేక వెసులుబాటుగా మరియు ఈపీఎస్ 95 పెన్షనర్ల పెన్షన్ పెంపు వంటి నిర్ణయాలు పెన్షనర్ల జీవితాన్ని సులభతరం చేయడమే కాకుండా వారికి ఆర్థిక స్థిరత్వాన్ని కూడా అందించడంలో దోహదపడతాయి. ప్రభుత్వం ఈ నిర్ణయాలు పెన్షనర్ల సంక్షేమం పట్ల దాని నిబద్ధతను అయితే స్పష్టం చేస్తూ ఉన్నాయి. మరి ఈ 2 ఉపయోగాల వల్ల మీకు ఏది నచ్చిందో లేదంటే వీటి వల్ల మనకు ఇబ్బందులు తప్పుతాయి. అలాగే ఆర్థికంగా గూడా దోహదపడే అంశాలు కాబట్టి మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.